ఓం శాంతి 2/11/2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 31/10/2007 మీ శ్రేష్ఠ స్వమానం యొక్క ఆత్మిక గర్వంలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింత చక్రవర్తిగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తన శ్రేష్ఠ స్వమానధారి విశేషమైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి స్వమానం ఎంత విశేషమైనది అంటే ఇలాంటి స్వమానం విశ్వంలో ఇక ఏ ఆత్మకు కూడా ఉండదు. మీరందరూ విశ్వాత్మలకు పూర్వజులు మరియు పూజ్యులు కూడా అయ్యారు. మొత్తం సృష్టి రూపీ వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు. మీరు పూర్తి విశ్వానికి పూర్వజులు అనగా మొదటి రచన. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి సంతోషిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు కానీ, వృద్ధ మాతలు కానీ, ప్రవృత్తిలోని వారికి కానీ ప్రతి ఒక్కరికి వేరు వేరు విశేషతలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంత గొప్ప వైజ్ఞానికులు కానీ, ప్రపంచం లెక్కతో విశేషమైన వారు కానీ, వారు ప్రకృతి జీతులుగా అయితే అయ్యారు, చంద్రుడి వరకు కూడా చేరుకున్నారు. కానీ ఇంత చిన్న జ్యోతి స్వరూపాత్మను గుర్తించలేకపోయారు. కానీ ఇక్కడ చిన్న బాలుడికి కూడా నేను ఆత్మ జ్యోతిర్బిందువును అని తెలుసు, నేను ఆత్మను అని నషాతో చెప్తాడు. ఎంత గొప్ప మహాత్ములుగా ఉండవచ్చు, కానీ బ్రాహ్మణ మాతలు మేము పరమాత్మను పొందుకున్నాము అని నషాతో చెప్తారు. పొందుకున్నారు కదా, కానీ మహాత్ములు ఏమంటారు? పరమాత్ముణ్ణి పొందడం చాలా కష్టమని అంటారు. ప్రవృత్తిలోని వారు, గృహస్థంలో ఉండే వారు కూడా ఛాలెంజ్ చేస్తారు. మేమంతా ప్రవృత్తిలో ఉంటూ తోడుగా కలిసి ఉంటూ పతి పత్ని పవిత్రంగా ఉన్నాము. ఎందుకంటే మా మధ్యలో తండ్రి ఉన్నారు కనుక ఇరువురము తోడుగా ఉంటూ కూడా సహజంగా పవిత్రంగా ఉండగలము. ఎందుకంటే పవిత్రత నా ఆత్మ యొక్క స్వధర్మం. పరధర్మం కష్టం అనిపిస్తుంది, స్వధర్మం సహజం అనిపిస్తుంది. మనుషులు ఏమని అంటారు? నిప్పు మరియు దూది తోడుగా ఉండలేవు, చాలా కష్టం అని అంటారు. కానీ మీరందరూ ఏమంటారు? చాలా సహజం అని అంటారు. ప్రారంభంలో మీ అందరిది ఒక పాట ఉండేది. ఎంత పెద్ద సేట్ అయినా, స్వామి అయినా కానీ ఒక్క భగవంతుడిని తెలుసుకోలేదు, చిన్న బిందువైన ఆత్మను తెలుసుకోలేదు. కానీ పిల్లలైన మీరందరూ తెలుసుకున్నారు, పొందుకున్నారు. అసంభవము సంభవమే అని నిశ్చయము మరియు నషాతో చెప్తారు. బాప్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని విజయీ రత్నంగా చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు. కనుక ప్రపంచంలోని వారికి ఏ విషయాలైతే అసంభవమో అవి మీకు సహజంగా మరియు సంభవంగా అయిపోయాయి. మేం పరమాత్మకు డైరెక్ట్ పిల్లలము అనే నష ఉంటుందా? ఈ నష కారణంగా, నిశ్చయం కారణంగా, పరమాత్మకు పిల్లలైన కారణంగా మాయ నుండి కూడా రక్షింపబడి ఉన్నారు. పిల్లలుగా అవ్వటం అనగా సహజంగా రక్షింపబడటం. మీరు పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుండి రక్షింపబడి ఉన్నారు. మరి మీకు ఇంతటి మీ స్వమానం గురించి తెలుసు కదా. మీకు సహజం ఎందుకు? ఎందుకంటే మీరు సైలెన్స్ శక్తి ద్వారా పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారు. మాయ ఎంతగా సమస్యల రూపంలో వచ్చినా మీరు పరివర్తన శక్తి ద్వారా, సైలెన్స్ శక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంగా చేసుకునేస్తారు. కారణాన్ని నివారణ రూపంలోకి మార్చుకునేస్తారు. ఇంత శక్తి ఉంది కదా, కోర్స్ కూడా చేయిస్తారు కదా. నెగిటివ్ను పాజిటివ్గా చేసుకునే విధిని నేర్పిస్తారు. ఈ పరివర్తన శక్తి మీకు తండ్రి ద్వారా వారసత్వ రూపంలో లభించింది. కేవలం ఒక శక్తియే కాదు, సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి. అందుకే బాప్దాదా ప్రతిరోజు చెప్తూ ఉంటారు. మీరు ప్రతిరోజు మురళి వింటారు కదా. ప్రతిరోజు బాప్దాదా ఇదే చెప్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. తండ్రి స్మృతి కూడా సహజంగా ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే వారసత్వ ప్రాప్తిని గుర్తు చేసుకుంటారో ఆ ప్రాప్తి కారణంగా తండ్రి స్మృతి కూడా సహజంగా వచ్చేస్తుంది.
ఏది పొందాలో అది పొందేశాము అనే ఆత్మిక గర్వం పిల్లలు ప్రతి ఒక్కరికి ఉంది. మరియు మనస్సులో ఇదే పాట పాడుకుంటారు. అందరి మనసులో ఈ పాట స్వతహాగానే మ్రోగుతుంది కదా! నష ఉంది కదా! ఎంతెంత ఈ నషలో ఉంటారో, నషకు గుర్తు నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ సంకల్పంలో కానీ, మాటలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ఏ ప్రకారమైన చింత ఉన్నా నష లేనట్లే. బాప్దాదా మిమ్ములను నిశ్చింత చక్రవర్తులుగా చేశారు. చెప్పండి. నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నారా? నిశ్చింత చక్రవర్తులుగా ఉన్నవారు చేతులెత్తండి. నిశ్చింతగా ఉన్నారా? లేక అప్పుడప్పుడు చింత వచ్చేస్తుందా? తండ్రి నిశ్చింతగా ఉన్నప్పుడు ఇక పిల్లలకి ఏ చింత ఉంది? మీ అన్ని చింతలు లేక ఏ ప్రకారమైన బరువు ఉన్నా బాప్దాదాకి ఇచ్చేయండి అని బాప్దాదా అయితే చెప్పేశారు. తండ్రి సాగరుడు కదా! కనుక మొత్తం బరువంతా తండ్రిలో ఇమిడిపోతుంది. బాప్దాదా అప్పుడప్పుడు పిల్లలు పాడే ఒక పాట విని నవ్వుకుంటారు. ఆ పాట ఏదో తెలుసా? ఏం చేయాలి? ఎలా చేయాలి? అప్పుడప్పుడు అయితే ఇలా పాడతారు కదా! బాప్దాదా వింటూ ఉంటారు. కానీ బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు. ఓ మధురమైన పిల్లలు, అల్లారు ముద్దు పిల్లలు, సాక్షి ద్రష్ట స్థితి అనే సీటుపై సెట్ అవ్వండి. సీటుపై సెట్ అయ్యే ఆటను చూడండి. అప్పుడు వాహ్ అని చాలా మజా వస్తుంది. త్రికాలదర్శి స్థితిలో స్థితం అయిపోండి. సీటు నుండి క్రిందికి వస్తారు కనుకనే అప్సెట్ అవుతారు. సెట్ అయి ఉంటే అప్సెట్ అవ్వరు. ఏ 3 విషయాలు పిల్లలకు అలజడి కలిగిస్తాయి? 1 చంచలమైన మనస్సు, 2 భ్రమించే బుద్ధి, 3 పాత సంస్కారాలు. బాప్దాదాకు పిల్లల యొక్క ఒక విషయం విని నవ్వు వస్తుంది. అది ఏ విషయమో తెలుసా బాబా? ఏం చేయాలి? నా పాత సంస్కారం కదా అని అంటారు. బాప్దాదా చిరునవ్వు నవ్వుతారు. నా సంస్కారము అని అంటున్నారు అంటే నాదిగా చేసుకున్నట్లే కదా! కనుక నాది అనే దానిపై అధికారం అయితే ఉండనే ఉంటుంది. పాత సంస్కారాన్ని నాది అంటే మీదిగా చేసుకున్నప్పుడు నాది అనేది స్థానమైతే తీసుకుంటుంది కదా! బ్రాహ్మణాత్మలు నా సంస్కారము అని చెప్పవచ్చా? నాది నాది అని అన్నారు కనుక ఆ నాది అనేది స్థానాన్ని మీలో ఏర్పరచుకుంది. బ్రాహ్మణులైన మీరు నాది అని చెప్పరాదు. ఇవి గత జీవితపు సంస్కారాలు, శూద్ర జీవితంలోని సంస్కారాలు, బ్రాహ్మణ జీవితానివి కాదు. నాది నాది అని అన్నారు కనుక అవి కూడా అధికారంతో కూర్చునేస్తాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ఠ సంస్కారాల గురించి తెలుసు కదా! అంతేకాక వేటినైతే మీరు పాత సంస్కారాలు అని అంటున్నారో అవి కూడా పాతవి కాదు. అనాది మరియు ఆది సంస్కారాలే శ్రేష్ఠాత్మలైన మీ పాత కంటే పాత సంస్కారాలు పరంధామంలో ఉన్నవి, స్వర్గంలో ఉన్నవి. ఇవి నావి అనుకుంటున్నవన్నీ ద్వాపరమనగా మధ్య సంస్కారాలు. కనుక మధ్యకాలపు సంస్కారాలను తండ్రి సహయోగము ద్వారా సమాప్తం చేయడం కష్టమేమీ కాదు. కానీ ఏమవుతుంది? తండ్రి ఎవరైతే సదా మీతో కంబైన్డ్గా ఉన్నారో వారిని కంబైన్డ్గా తెలుసుకొని తండ్రిని సహయోగం తీసుకోవడం లేదు, సహాయం పొందడం లేదు. కంబైన్డ్ అంటే అర్థమే సమయానికి సహయోగి. కానీ సమయానికి మీరు సహాయం తీసుకొని కారణంగా మధ్యకాలపు సంస్కారాలు, రావణ సంస్కారాలు మహాన్గా అయిపోతాయి. పిల్లలందరూ బాప్దాదా ప్రేమకు పాత్రులు, అధికారులు అని బాప్దాదాకు తెలుసు. ప్రేమ కారణంగానే అందరూ వచ్చి చేరుకున్నారు అని తండ్రికి తెలుసు. విదేశం నుండి వచ్చిన, దేశం నుండి వచ్చిన అందరూ పరమాత్మ ప్రేమకు ఆకర్షింపబడి మీ ఇంటికి చేరుకున్నారు. ప్రేమ విషయంలో మెజారిటీ పాస్ అయ్యారు అని బాప్దాదాకు కూడా తెలుసు. విదేశం నుండి ప్రేమ్ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. చెప్పండి, అందరూ ప్రేమ్ అనే సూత్రంలో బంధింపబడి ఇక్కడికి వచ్చి చేరుకున్నారు కదా! ఈ పరమాత్మ ప్రేమ హృదయానికి విశ్రాంతినిచ్చేది. ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి, చేతులు ఊపండి. భలే విచ్చేశారు, స్వాగతం. ఇప్పుడు బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు కదా! ఆ హోంవర్క్ గుర్తు ఉందా? బాప్దాదా వద్దకు చాలా వైపుల నుండి రిజల్ట్ వచ్చింది. అందరి రిజల్ట్ రాలేదు. కొంతమందిది ఎంత శాతమో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి?
బాప్తాద ఏం కోరుకుంటూ ఉన్నారు? బాప్తాద ఏం కోరుకుంటున్నారు అంటే మీరందరూ పూజ్యనీయ ఆత్మలు కనుక పూజ్యనీయ ఆత్మల విశేషమైన లక్షణం ఆశీర్వాదాలు ఇవ్వటమే. మీరందరూ పూజ్యనీయ ఆత్మలమని మీకు తెలుసు కనుక ఆశీర్వాదాలు ఇవ్వటం అనగా ఆశీర్వాదాలు తీసుకోవటము అని అర్థం. ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో, ఎవరికి ఇస్తారో వారి హృదయం నుండి పదే పదే ఆశీర్వాదాలు ఇచ్చిన వారి పట్ల ఆశీర్వాదాలు వెలువడతాయి. కనుక ఓ పూజ్య ఆత్మలు మీ నిజ సంస్కారం ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ అనాది సంస్కారమే ఆశీర్వాదాలు ఇవ్వటం. మీ జడ చిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వటము అనేది సహజ సంస్కారంగా ఉండాలి. దీనిని నా సంస్కారము అని అనండి. మధ్యలోని అనగా ద్వాపరయుగ సంస్కారాలు సహజ సంస్కారాలుగా అయిపోయాయి. వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే సంస్కారమే మీ సహజ స్వభావం. ఎవరికైనా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఆత్మ ఎంతగానో సంతోషిస్తుంది. ఆ సంతోషపు వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది. కనుక ఎవరైతే హోంవర్క్ చేశారో వారందరికీ వారు వచ్చినా రాకపోయినా అందరూ బాప్దాదాకి ఎదురుగా ఉన్నారు. మరియు వారికి బాప్దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. హోంవర్క్ చేసిన వారు దానిని మీ సహజ స్వభావంగా చేసుకొని ఇక ముందు కూడా చేయిస్తూ ఉండండి. ఎవరైతే ఎంతో కొంత చేశారో వారు మరియు చేయని వారందరూ కూడా స్వయాన్ని సదా నేను పూజ్యాత్మను, నేను తండ్రి శ్రీమతమును అనుసరించే విశేషాత్మను అని స్మృతిని మాటి మాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురండి. స్మృతి చేస్తూ ఆచరణలోకి తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు అని అడిగితే మేము లక్ష్మీనారాయణులకు అవుతాము అని అంటారు. సీతారాములుగా అవుతామని ఎవ్వరు చేతులెత్తరు. మీకు 16 కళల వారిగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది. 16 కళలు అనగా పరమ పూజ్యులు పూజ్యాత్మల కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వటం. ఈ సంస్కారాన్ని నడుస్తూ తిరుగుతూ సహజంగా మరియు సదాకాలం కొరకు తయారు చేసుకోండి. మీరు పూజ్యులుగా 16 కళా సంపన్నులుగా ఉండనే ఉన్నారు. మీ లక్ష్యం అయితే ఇదే కదా. బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. ఎవరైతే హోంవర్క్ చేశారో వారు తమ మస్తకంలో విజయ తిలకాన్ని తండ్రి ద్వారా దిద్దుకున్నారు. బాబా హోంవర్క్ ఇచ్చారు. అంతకుముందు వచ్చినప్పుడు సండే మురళీలో మనం విన్నాం. ఓకే అని చెప్పండి. ఓకు కేకు మధ్యలో చిన్న డాష్ పెట్టండి. అప్పుడు మీరు కరెక్ట్గా బాగున్నారు అని అర్థము అని చెప్పారు బాబా. అంటే అన్ని విధాలుగా బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఓకే అని వ్రాసి పంపండి అన్నారు. అది హోంవర్క్. ఎవరైతే హోంవర్క్ చేశారో వారు తమ మస్తకంలో విజయ తిలకాన్ని తండ్రి ద్వారా దిద్దుకున్నారు. అంతేకాకుండా సేవా సమాచారం కూడా బాప్దాదా వద్దకు అన్ని వైపుల నుండి, అన్ని వర్గాల నుండి, సెంటర్ల నుండి చాలా మంచి ఫలితంతో చేరుకుంది. కనుక హోంవర్క్ చేసినందుకు శుభాకాంక్షలు మరియు దానితో పాటు సేవ కొరకు కూడా శుభాకాంక్షలు. పదం రెట్ల శుభాకాంక్షలు. బాప్దాదా చూశారు గ్రామంలో సందేశం ఇచ్చే సేవ చాలా మంచి పద్ధతితో చాలా ప్రాంతాలలో చేశారు. ఈ సేవను కూడా దయాహృదయులై ఉత్సాహ ఉల్లాసాలతో చేశారు. కనుక రిజల్ట్ కూడా మంచిగా కనిపించింది. మీరు శ్రమతో కాకుండా తండ్రిపై ప్రేమతో అనగా సందేశం ఇవ్వాలి అనే ప్రేమతో సేవ చేశారు. కనుక ఆ ప్రేమకు రిటర్న్గా సేవాదారులందరికీ స్వతహాగానే తండ్రి నుండి పదం రెట్ల ప్రేమ ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందరూ తమ ప్రియమైన దాదీని చాలా స్నేహంతో గుర్తు చేసుకుంటూ దాది యొక్క ప్రేమకు రిటర్న్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రేమ యొక్క సుగంధం బాప్దాదా వద్దకు చాలా మంచి రీతిగా చేరుకుంది. ఇప్పుడు ఏ కార్యాలైతే మధువనంలో జరుగుతున్నాయో విదేశీలో కానీ భారతవాసులవి కానీ ఆ కార్యాలన్నీ పరస్పర సహయోగము గౌరవం ఆధారంతో చాలా బాగా సఫలమయ్యాయి. మరియు ఇక ముందు జరిగే కార్యాలు కూడా సఫలమయ్యే ఉన్నాయి. ఎందుకంటే సఫలత మీ కంఠహారం. మీరు బాబాకు కూడా కంఠహారం. బాబా స్మృతి ఇప్పించారు. మీరు ఎప్పుడు కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మీరు తండ్రికి కంఠహారం. కంఠహారంగా ఉన్నవారు ఎప్పుడూ ఓడిపోరు. మరి హారంగా అవ్వాలా లేక ఓడిపోవాలా? ఓడిపోరాదు కదా. హారంగా అవ్వడం బాగుంటుంది కదా.
కనుక ఎప్పుడు ఓడిపోకండి. ఓడిపోయే వారైతే అనేక మంది ఆత్మలు ఉన్నారు కానీ, మీరు హారంగా ఈ మెడలో అలంకరింపబడి ఉన్నారు. ఇలాగే ఉన్నారు కదా! కనుక సంకల్పం చేయండి. తండ్రిపై ప్రేమ విషయంలో మాయ ఎన్ని తుఫాన్లను ఎదురుగా తీసుకొచ్చినా, మాస్టర్ సర్వశక్తివానాత్మల ఎదురుగా తుఫాన్ కూడా బహుమతిగా అయిపోతుంది. ఈ వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. ఎంత ఉన్నతమైన పర్వతమైనా ఆ పర్వతం కూడా మారిపోయి దూదిగా అయిపోతుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా వరదానాలను ప్రతి సమయము అనుభవంలోకి తీసుకురండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అశరీరిగా అయ్యే ఫరిస్తా స్వరూపంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే అశరీరి. నడుస్తూ తిరుగుతూ కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి అభ్యాసం చేయండి. తర్వాత ఏ సంకల్పం చేశామో అది స్వరూపాన్ని అనుభవం చేశామని చెక్ చేసుకోండి. నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ స్వమానధారులు, సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా మరియు పూర్వజులుగా అనుభవం చేసేవారు, సదా స్వయాన్ని ప్రతి సబ్జెక్టుల అనుభవ స్వరూపంగా చేసుకునేవారు, సదా తండ్రి హృదయ సింహాసన అధికారులు, భృకుటి సింహాసన అధికారులు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవాలలో స్థితమై ఉండేవారు. నలువైపులా ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. అన్ని వైపుల నుండి అందరి లెటర్స్, ఈమెయిల్స్, సమాచారాలన్నీ బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. సేవ యొక్క ఫలము మరియు బలము సేవాదారులందరికీ ప్రాప్తించింది మరియు ప్రాప్తి అవుతూ ఉంటుంది. ప్రేమ భరితమైన లెటర్స్ కూడా చాలా వస్తాయి. పరివర్తన యొక్క లెటర్స్ కూడా చాలా వస్తాయి. పరివర్తన శక్తి కలవారికి బాప్దాదా అమర్ భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ సేవాదారులైతే శ్రీమతాన్ని పూర్తిగా ఫాలో చేశారో ఆ పిల్లలను, ఫాలో చేసినటువంటి పిల్లలను బాప్దాదా సదా విధేయులైన ఆజ్ఞాకారి పిల్లలు వాహ్ అని అంటున్నారు. బాప్దాదా ఈ వరదానం ఇస్తున్నారు. ప్రేమ కలవారికి చాలా చాలా ప్రేమతో హృదయంలో ఇముడ్చుకొని అతి ప్రియమైన మరియు మాయ యొక్క విఘ్నాల నుండి అతి భిన్నంగా ఉండే వారికి ఇలాంటి వరదానం ఇస్తున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఏ ఉత్సాహం వస్తుంది? తండ్రి సమానంగా అవ్వాలి అని ఒకే ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం ఉందా? పాండవులు చేతులెత్తండి, అవ్వాల్సిందే. చూస్తాము అవుతాము అని అనకండి, అవ్వాల్సిందే. పక్కాన మంచిది. ప్రతి ఒక్కరూ తమ ఓకే కార్డును మీ టీచర్కు చార్ట్ రూపంలో ఇస్తూ ఉండండి. ఎక్కువగా వ్రాయకండి, కేవలం ఒక కార్డు తీసుకొని ఓకే అని వ్రాయండి, లేక ఓకే మధ్యలో లైన్ గీయండి. అంతే. ఇదైతే చేయగలరు కదా. పొడవైన ఉత్తరం వ్రాయకండి, మంచిది. వరదానము సంగమయుగంలో ప్రత్యక్ష ఫలము ద్వారా శక్తిశాలిగా అయ్యే సదా సమర్థాత్మాభవ. సంగమయుగంలో ఏ ఆత్మలైతే బేహద్దు సేవకు నిమిత్తంగా అవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి యొక్క ప్రాప్తి ఇక్కడే కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ఫలం శ్రేష్ఠ యుగం యొక్క ఫలం. ఇలాంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలి ఆత్మ ఎలాంటి పరిస్థితిపై అయినా సహజంగానే విజయాన్ని పొందుకుంటుంది. సమర్థుడైన తండ్రి జతలో ఉండే కారణంగా వ్యర్థం నుండి సహజంగానే ముక్తి అవుతుంది. విష సర్పము సమానమైన పరిస్థితిపై కూడా వారికి విజయం లభిస్తుంది. అందుకే మీ జ్ఞాపకార్థంగా శ్రీకృష్ణుడు సర్పం యొక్క తలపై నాట్యం చేసినట్లు చూపిస్తారు. శ్రీకృష్ణుడు అంటే బ్రహ్మబాబా. ఈ పురుషోత్తమ సంగం యుగంలో విష సర్పాలు అంటే వికారాలపైన నాట్యం చేశారు, అంటే పోగొట్టుకున్నారు అని విజయం పొందిన దాని గుర్తు. స్లోగన్: పాస్ విత్ ఆనర్గా అయ్యి, గౌరవప్రదంగా పాస్ అయ్యి, గతాన్ని దాటుకోండి, పాస్ చేయండి. మరియు తండ్రికి సదా సమీపంగా, పాస్ అంటే సమీపంగా ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగైతే బాప్దాదా అశరీరి నుండి శరీరంలోకి వస్తారు, శరీరం లేని తండ్రి, అలాగే పిల్లలు కూడా అశరీరిగా అయ్యి శరీరంలోకి రావాలి. అవ్యక్త స్థితిలో స్థితమై తర్వాత వ్యక్తంలోకి ఇక్కడ రావాలి. ఎలాగైతే శరీరాన్ని వదలటము మరియు శరీరాన్ని తీసుకోవడం అందరికీ అనుభవం ఉందో,
అలాగే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీర భావాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని కర్మ చేయండి. ఈ స్థూల శరీరం వేరుగా ఉంది మరియు శరీరాన్ని ధారణ చేసుకున్న ఆత్మనైన నేను వేరుగా ఉన్నాను అనేది పూర్తిగా అనుభవం అవ్వాలి. వస్త్రము మరి మనిషి, ఇల్లు మరి మనిషి వేరు వేరు కదా! ఎంత న్యాచురల్‌గా అనుభవం అవుతోందో అలా అనుభవం కావాలి శరీరము, ఆత్మ వేరు వేరుగా. ఓం శాంతి.